మన ఈపీఎఫ్ఓ అమౌంట్ అనేది అడ్వాన్స్ విత్డ్రావల్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ను విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క ఈపీఎఫ్ఓ అమౌంట్ మనం విత్డ్రాల్ చేయాలంటే ఖచ్చితంగా మీకు యూఏఎన్ నెంబర్ అనేది తెలిసి ఉండాలి. తర్వాత ఈ యొక్క లాగిన్ క్రెడెన్షియల్ కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ అనేది మీకు యూఏఎన్ నెంబర్ ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకో ఉండాలి. ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు, అయ్యా నా దగ్గర ఈపీఎఫ్ఓ యూజర్ నేమ్, పాస్వర్డ్ నాకు తెలియదు, నేను ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, చేసినా కూడా నేను మర్చిపోయాను, దాన్ని ఎలా మనం రికవరీ చేయాలి, పాస్వర్డ్ ను యూఏఎన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి మీకు వీడియో కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరగా అప్లోడ్ చేస్తా. ఇప్పుడు మనం ఈ యొక్క ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ విత్డ్రాల్ గురించి అయితే తెలుసుకుందాం. సింపుల్ గా మీరేం చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈపీఎఫ్ఓ లాగిన్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ లో మెంబర్ యూఏఎన్ అబ్లిక్ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ లాగిన్ లో మనకు యూఏఎన్ నెంబర్ అనేది ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేది నేను ఇస్తున్నా. ఇలా మనం డీటెయిల్స్ కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత సింపుల్ గా సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఈపీఎఫ్ఓ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను క్యాప్చా ఇస్తున్నా. ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఈ యొక్క అమౌంట్ విత్డ్రాల్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫార్మ్ 311910C అండ్ 10D అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆన్లైన్ క్లెయిమ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు కంప్లీట్ గా రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అంటే ఏదైతే ఈ యొక్క ఈపీఎఫ్ఓ కు సీడ్ అయింటది కదా, ఆ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ ఇస్తున్నా. ఇలా అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లీజ్ చూస్ క్లెయిమ్ ఫర్ టైప్ పిఎఫ్ విత్డ్రావల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్, యూఏఎన్ నెంబర్, నేమ్ కంప్లీట్ గా రావడం అయితే జరిగింది. ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ ఫార్మ్ 31 అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క సర్వీస్ ఎందులో చేస్తున్నారు దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రీజన్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేచురల్ క్యాలమిటీస్, ఇల్నెస్, పవర్, పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్స్, ఇలా మనకు రీజన్ అనేది ఏదో ఒక రీజన్ అనేది మీరు ఇవ్వాలి. నేను ఒక రీజన్ అనేది ఇస్తున్నా. ఇలా రీజన్ ఇచ్చిన తర్వాత మీరు ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేయాలి అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అమౌంట్ విత్డ్రాల్ అనేది మీకు టోటల్ అమౌంట్ నుంచి 75% వరకు అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంత రిక్వైర్మెంట్ అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ కొంత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఇలా అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్ గా ఇవ్వాలి. నేను అడ్రస్ అనేది ఇస్తున్నా. ఇలా మనం అడ్రస్ కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత సింపుల్ గా కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఐ హియర్ బై కన్సెంట్ టు ప్రొవైడ్ మై ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ అండ్ ఓటీపీ అని చెప్పేసి దీని మీద టిక్ మార్క్ పెట్టాలి. దీని మీద టిక్ మార్క్ పెట్టిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డు కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా మనం ఓటీపీ ఇచ్చిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ హాస్ బీన్ వెరిఫైడ్, ఈ కేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం విత్డ్రాల్ చేసినటువంటి ఫామ్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనం ప్రాపర్ గా అడ్వాన్స్ విత్డ్రావల్ అయితే చేసాము. ఇది మనకు క్లెయిమ్ కావడానికి 1 వీక్ పట్టొచ్చు, తర్వాత 2 వీక్స్ పట్టొచ్చు, లేదంటే 1 మంత్ కూడా పట్టొచ్చు అనమాట. అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు విత్ ఇన్ 7 days లోనే మీకు అమౌంట్ అనేది విత్డ్రావల్ అవుతుంది అనమాట.
అనమాట. దీని యొక్క స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేసుకోవాలంటే సింపుల్ గా ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎప్పుడెప్పుడు క్లెయిమ్ చేశాము అని చెప్పేసి ఇక్కడ మనకు కంప్లీట్ గా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రోజు మనం క్లెయిమ్ చేసాం కాబట్టి ఇక్కడ 9th February అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ సెంట్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బ్లాంక్ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్, జస్ట్ ఇప్పుడే మనం సబ్మిట్ చేసాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 1-2 days తర్వాత ఒకసారి దీని యొక్క స్టేటస్ కూడా మనం చెక్ చేసుకున్నట్లయితే రీజన్ ఏంటి అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఈపీఎఫ్ఓ అమౌంట్ అనేది అడ్వాన్స్ విత్డ్రాల్ ఎలా చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.